ప్రసాద్ జోసఫ్ బచ్చలకురి జోసఫ్ తరపున వకాల్తా పుచ్చుకుని 4 బెయిళ్లు తీసుకొచ్చిన జడా శ్రవణ్ కుమార్ అలిగారు. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ప్లేట్ ఫిరాయించేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించేశారు. ఎందుకని సడన్ గా మీరు ఆ కేసులు వాదించట్లేదు, పన్నువల్ సుధాకర్ గారు ఎంట్రీ అయ్యారని చెప్పేసి కనిపిస్తున్న వార్తలు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మేము ఏదైతే రిపీటెడ్ గా రావణ్ని కేసులో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది? ఆల్ ఆఫ్ సడన్ ప్రశ్న టీంలో నుంచి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి కలిసిందన్న సమాచారం నాకు తెలిసింది. కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి న్యాయ సహకారం అందించడానికి కోరిన విధానం నాకు నచ్చల. ఆటలో ఐటు పుండిలాగా అయిపోయాడు సార్ అనుకోవచ్చా శ్రవణ్ గారిని? రావణ్ మీరు ఏలూరు దళిత క్రిస్టియన్ సమావేశాన్ని పిలిచారు. రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవంగా, బికాస్ హీ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. అరే నీ అబ్బా, రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. అంటే ఏంటి సార్? సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతాడో నాకు తెలియదు కదా. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ బాధ్యత వహిస్తాడు. 2025 నవంబర్ 11వ తారీఖున హిడ్మా చనిపోయినప్పుడు మాట్లాడినటువంటి మాటల తాలూకా స్పీచ్ మన ఉపా చట్టం పెట్టడానికి కారణం. స్టిక్ ఆన్ వర్డ్స్. ఎస్ చచ్చిపోతున్నా. నిజంగానే రేపొద్దున ఆయనకి నక్సలైట్లతోటి భావజాలం ఉండి లేకపోతే ఆయన సానుభూతి పరుడు ఉంటే ఖచ్చితంగా ఉపా చట్టం వర్తించాల్సిందే. చీటింగ్ కర్తా హై తూ. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వేయించండి. ఫ్లాష్ బ్యాక్. ఎవడు భయపడేవాడు లేడు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణన్న నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. ఎందుకు? ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ముగ్గురు గురించి మాట్లాడాను. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నారా చంద్రబాబు నాయుడు గారు దళిత అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎంత మదం నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఈ రోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి మారవారా నువ్వు? ఇట్లా ఉంటావారా ఎప్పటికింకా? రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? ఏంటంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఇక రాధా మనోహర్ దాస్. ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. ఆడు దగ్గరకొచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. నిజం మాస్టర్, చెప్తున్నా చాలా పాపం రా. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్.
కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే ఒక అడుక్కుతున్నా నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చెప్పు తీసుకొట్టండి సార్. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. మారతాయి కొడక. బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తామని 2029 గుర్తుగా పెట్టుకో బే. 2029 ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. మీరు చెప్పిందంత విన్నా ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కుప్ప కూలుతుంది, కూలుస్తాం. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం